రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేసిన ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి కండిషన్స్ పెట్టి లక్షల మంది స్టూడెంట్స్ని ఎలిమినేట్ చేసి మమ్మల్ని అడిగేవాడు ఎవరు లేడు, మాట్లాడేవాడు ఎవరు లేడు, ఇదిగో రేపొద్దున మేము చూస్తాము అని చేపట్టడం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అంగీకరిస్తారని నేనైతే అనుకోవటం లేదు. నేను మరలా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నా, గల్లా పట్టుకొని చొక్కా పట్టుకొని చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తాను, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన మీరు ఎక్కడ దాక్కున్నారు? ఏ వీరమల్లి షూటింగ్లో ఉన్నారు? దయచేసి బయటికి రండి, దయచేసి షూటింగ్ బోర్డులో నుంచి బయటికి రండి, దయచేసి ప్రజల తరపున అడగండి. కూటమి ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే నేను హోమ్ మినిస్టర్ని అయిపోతా, దిగిపో హరిత, నీకు అసలు హోమ్ మినిస్టర్ ఎక్కే పదవే లేదు, నేను పవన్ కళ్యాణ్గా హోమ్ మినిస్టర్ బాధ్యతలు చేపడితే ఇలా ఉండదో నేను చేపట్టబోతున్నానని మీరు రంకెలేసి అరిచి గొడవ పెట్టారు కదా. ఇప్పుడు కూడా అనండి, నారా లోకేష్ ఇచ్చిన ప్రామిస్ తప్పావు, తల్లులకి ఇచ్చిన ప్రామిస్ తప్పావు, 30 లక్షల మంది తల్లులకి ఇచ్చిన ప్రామిస్ తప్పావు, అన్డిస్క్లోజ్డ్ కండిషన్స్ చెప్పకుండా పెట్టావు, నువ్వు దిగిపో మినిస్టర్గా, నేను ఎక్కుతాను, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా నేను అవుతాను, మీకు కూటమి ప్రభుత్వానికి మీ తెలుగుదేశం ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు, జనసేన ప్రభుత్వం వస్తుంది, జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని మీరు ప్రశ్నించండి. Because you are also a part and parcel of the government and you also made promises to the people of the state.